హాయ్ హలో వెల్కమ్ టు ఫుడ్ బైట్స్. సో నేను మీ షెఫ్ గోవర్ధన్ని. దహీ చికెన్ చేస్తున్నాం ఇవాళ. సో మనం దీంట్లో చికెన్ తీసుకుంటున్నాము. ఈ చికెన్ దహీ చికెన్ అంటే దహీ అంటే కర్డ్, చికెన్ అయితే యు ఆల్ నో. సో చికెన్ కర్రీ కట్ పీసెస్ కొంచెం చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకుంటే దాని మసాలా ఏదైతే ఉంటుందో అది మంచిగా ష్రింక్ అవుతుంది. అండ్ చికెన్ దహీ అండ్ మనము ఆయిల్ తీసుకుంటున్నాం. రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రెగ్యులర్ బటర్ అండ్ ఆనియన్స్ కావాలి దీనికి బేస్. అండ్ మింట్, కొంచెం కొత్తిమీర, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఆల్వేస్ మై ఫేవరెట్, షాహీ జీరా అండ్ కొద్దిగా గరం మసాలా. ఓకే, సో ముందుగా మనము ఫస్ట్ కొంచెం హీట్ చేసుకుందాం ప్యాన్ని అండ్ దీంట్లో ఆయిల్ పోద్దాం. ఓకే రైట్. మ్యాక్సిమం ఎప్పుడైనా మనం కుక్ చేసేటప్పుడు జనరల్గా మనము యుటెన్సిల్స్ కొనుక్కుంటాం. అంటే ఇప్పుడు ఫ్రై ప్యాన్స్ కానివ్వండి, ఒక కడాయి కానివ్వండి, కింద బాటమ్ ఎప్పుడైనా కానీ కొంచెం థిక్ ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్, కానీ ఆ థిక్నెస్తో ఏమవుతుంది అంటే మన హీట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. రిఫైన్డ్ ఆయిల్ మేజర్గా యూజ్ చేయడానికి కారణం ఒకటే, ఎందుకు అంటే దీంట్లో మనకి ఏం ఫ్లేవర్స్ ఉండవు. ఓకే, దీన్ని స్వీట్ ఆయిల్ కూడా అంటారు. సో ఇప్పుడు నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. అంటే ఎంత ఆయిల్ వేసుకోవాలి అని కూడా జనరల్గా డౌట్ వస్తుంది. బట్ కొంతమంది చాలా వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. నేను యూజ్ చేసేది ఒక 1/2 kg ఆఫ్ చికెన్, 500 grams ఆఫ్ చికెన్. 500 grams ఆఫ్ చికెన్కి అప్రాక్సిమేట్గా నేను ఒక 2 tablespoons ఆయిల్ వేసుకున్నాను. 2 tablespoons ఎందుకు వేసుకున్నాను, మనము ఆనియన్ ఫ్రై చేస్తాం కదా, ఆనియన్ కోసమే మేజర్ అనమాట. ఓకే, సో హియర్ వి గో నౌ. సో నేను కొంచెం ఫస్ట్ ఇది మ్యాక్సిమం యూజ్ చేస్తానండి. ఓకే, సో మనము బిర్యానీ ఆకు అంటాము, రైట్, తేజ్ పత్తా అంటారు, దీన్ని బే లీఫ్ అంటారు. ఓకే, సో ఒక 3-4 పీసెస్. ఓకే, సో కొద్దిగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అండ్ షాహీ జీరా అండ్ లెట్ మీ యాడ్ దిస్ షాహీ జీరా, రైట్. అండ్ వెంటనే కొద్దిగా మనము ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఒక్కసారి ఆనియన్ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా నార్మల్ ఆనియన్ ఫ్రై చేసుకొని కొంచెం వాటర్లో కొద్దిగా వాటర్ వేసి కుక్ చేసి అండ్ యూ హ్యావ్ విత్ రైస్, ఇట్ ఈస్ సో టేస్టీ. మనము డెఫినెట్లీ వీ విల్ డూ వన్ రెసిపీ. అంటే అది మా గ్రాండ్ మదర్ది రెసిపీ. అది ఓన్లీ ఆనియన్ ఫ్రై చేస్తారు, దాంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసేసి కొద్దిగా వాటర్ వేస్తారు. బట్ ఇట్ ఈస్ సో టేస్టీ. అంటే ఇంకేం ఉండదు దాంట్లో, గరం మసాలా, నో మసాలాస్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం అది. ఓకే, సో దాన్ని మనము ఎపిసోడ్లో చేసాము. సో వీ విల్ డూ ఇట్ హియర్ నౌ. సో ఆల్మోస్ట్ నాకు కొంచెం ఎక్కువ బ్రౌన్ అవుతాయి ఏంటంటే దాని ఫ్లేవర్స్ అనేది బాగా వస్తుంది. సో అందుకే కొద్దిగా బ్రౌన్ చేశాను. అండ్ దెన్ కొంచెం గ్రీన్ చిల్లీస్, కొంచెం అంటే నేను ఒక 10 pieces ఆఫ్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అది బెస్ట్ ఇంకా చెప్పడానికి. ఓకే, సో ఇది ఒక్కసారి కొంచెం ఇట్లా ఆయిల్ కోట్ అయిపోయిన తర్వాత, సో ఆల్వేస్ ఫేవరెట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో దిస్ సౌండ్స్ బెటర్. సో ఇది వేసిన తర్వాత చికెన్ వేసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు. సో ఆ ఫ్లేవర్స్ అనేది మంచిగా దీనికి సింక్ అయి ఉంటాయి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ మనకి వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా టాస్ చేయడానికి. ఓకే, సో హియర్ వి గో. సో ఎనీ టైం మనము జనరల్గా ఎప్పుడైనా కర్రీస్ చేసుకునేటప్పుడు బిర్యానీ ఒక్కటి దానికోసం కొంచెం పెద్దగా అండ్ గ్రిల్స్ చేసుకోవడానికి కొద్దిగా పెద్దగా. బట్ కర్రీస్ కోసమైనా చిన్న చిన్న ఫ్రైస్ ఇంట్లో చేసుకోవడానికి చిన్న పీసెస్ ఉంటేనే దాంట్లో మసాలా అనేది మంచిగా స్ట్రింక్ అవుతుంది. ఓకే, సో కొద్దిగా ఒక 2 minutes కుక్ అవనిద్దాము. దాని తర్వాత మనము రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ విల్ యాడ్ ఇన్. ఓకే, సో మనం చికెన్ ఆల్మోస్ట్ కొంచెం వాటర్ వదిలేసిందండి. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ వెయిట్ చేయదు. సో ఫస్ట్ మనము దహీ చికెన్ కాబట్టి ఇది మంచిగా సోక్ అవ్వాలి కాబట్టి ఇప్పుడే వేసేస్తున్నా. రైట్, హియర్ వి గో.
ఎంత వేసిండు కర్డ్ అని కంపల్సరీ కొంచెం అయితే డౌట్ వస్తుంది, రైట్? సో ఐ గివ్ యూ ఏ స్మాల్ టిప్, రైట్? ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కదా నేను, ఒక 250 grams ఆఫ్ కర్డ్ అయితే తీసుకున్నా. బట్ నా కర్డ్ కొంచెం చాలా థిక్ ఉంది. ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ దిస్, చాలా థిక్ అనిపిస్తుంది. సో దీన్ని ఇంకోటి నేను ఒక చిన్న స్మాల్ టిప్ ఐ వాంట్ టు గివ్ యూ ఆల్. జనరల్గా కర్డ్ తీసుకోవడానికి దాంట్లో నుంచి మనం వేసిస్తాం, బాక్స్ నుంచి అయినా లేకపోతే ప్యాకెట్, వాట్ ఎవర్. బట్ మనం ఎప్పుడు కూడా కర్డ్ని చికెన్లో అట్లా అయినా ఏ కర్రీలో అయినా అట్లా వేయదు. కొంచెం మంచిగా క్రీమీగా విస్ చేయాలి. విస్ చేసిన తర్వాత అది ఫైన్ పేస్ట్ అయిపోతుంది కదా. సో దాంతోపాటు మీకు మిక్సింగ్ అనేది బెటర్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా యూ విల్ ఫైండ్ సమ్ డిఫరెన్స్. ఓకే, సో నేను ఇప్పుడు కర్డ్ వేసేసాను కదా, నాకు ఇంకా కొంచెం ఇంట్లో ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ అ స్మాల్ బిట్ ఆఫ్ కర్డ్, రైట్? సో నేను ఇప్పుడు కర్డ్ ఆల్మోస్ట్ కుక్కి వచ్చేసింది. సో కొంచెం జీరా పౌడర్, అంటే ఒక ½ టీ స్పూనే సరిపోతుంది, అండ్ ధనియా పౌడర్. మనము ఈ రెసిపీ ఎవరికి చేస్తున్నాము అంటే చిన్న పిల్లలకి, కిడ్స్ కోసం. బికాస్ దే డోంట్ లైక్ స్పైస్ కదా, చాలా తక్కువ కిడ్స్ స్పైసీ ఇష్టపడతారు. బట్ మనం ఈ రెసిపీ కిడ్స్ కోసం చేస్తున్నాం. ఓకే, అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము, ఒక పని అయిపోతుంది, రైట్? అండ్ నేను ఒక 3 teaspoons ఆఫ్ సాల్ట్ వేసేస్తాను. ఓకే, బట్ సాల్ట్ కొంచెం తక్కువ తీసుకుంటేనే బెటర్. ఓకే, అండ్ కొంచెం గరం మసాలా, మై ఫేవరెట్. అండ్ ఇది నేను ఫ్రెష్లీ గ్రౌండెడ్ అండి. నేను ఎప్పుడు కూడా, మీరు ఇక్కడ చూస్తే ఇంకా మీకు కనిపిస్తుంది, మీకు ఇక్కడ కార్డమంది పైన అది పొట్టు ఇంకా ఉంది, అంటే వాట్ యు కాల్ ద స్కిన్ ఆఫ్ కార్డమమ్స్ ఇస్ స్టిల్ దేర్. సో నాకు ఇట్లా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఓకే, సో నేను ఒక ½ టీ స్పూన్ వేసేసుకుంటాను, రైట్? అండ్ నేను ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను దీన్ని. ఇంకా కొంచెం మనం బటర్ వేయాలి, ఇంకా మెంట్ ఉంది కొంచెము, కానీ ఇది కొంచెం కుక్ అవ్వనిద్దాం. ఓకే, బట్ ఇది హార్డ్లీ మీకు ఐ గెస్ 20 minutes టైంలో ఇది చేసేయచ్చు ఈజీగా. ఓకే, సో ఫాస్ట్ కుకింగ్ అనేది చాలామంది ఎట్లా తొందరగా కుక్ చేద్దాం అనుకుంటారు కదా. సో దానికోసము ఇది ఫాస్ట్గా ఈజీగా కుక్ అయిపోతుంది. మనం కొంచెం ఒక 5 minutes రెస్టింగ్ వదిలేస్తాం. ఓకే, రైట్? సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనం ముందు అనుకున్నాం కదా ఇది కిడ్స్ కోసం డిష్ అని చెప్పేసి. దిస్ డిష్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ద కిడ్స్. సో ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ వెరీ లెస్ స్పైస్. అండ్ ఇప్పుడు మనము వేయాల్సిన ఇంగ్రీడియంట్, నాకు కొంచెం క్రీమ్ వేయాలని ఉంది, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ ఇది. ఓకే, సో ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా వేసేసుకుంటున్నాము. ఫ్రెష్ క్రీమ్ వేస్తే మంచి రిచ్నెస్ అన్నమాట ఇది. ఓకే, సో దీన్ని కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ కూడా నేను కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా అంటే అప్రాక్సిమేట్లీ 2 tablespoons. ఓకే, సో ఎప్పుడైనా మనం క్రీమ్ అండ్ బటర్ వేసుకున్న తర్వాత అసలు మనం ఇంకా ఎక్కువ కుక్ చేయొద్దు. సో నేను కూడా కొంచెం హీట్ తక్కువ చేసేస్తాను. అండ్ మనము ఇది కుక్ అవుతుంది. వీ విల్ హ్యావ్ సమ్ స్మాల్ డిస్కషన్. కిడ్స్ ఏం తింటారు, ఎట్లా తింటారు అనేది ప్రతి ఒక్క పేరెంట్ది థాట్, రైట్? సో మనం యాక్చువల్గా మనం ఇప్పుడు చేసింది ఏంటంటే కొంచెం మనం కాంప్రమైజ్ అయిపోయి కొంచెం స్పైసెస్ని తక్కువ చేసి, ఎందుకంటే కిడ్స్ కోసం పెట్టడానికి మనము ఇది చేసాం. సో ఎప్పుడైనా కొంచెం స్పైసెస్ కొంచెం కట్ చేస్తే కూడా బాగుంటుంది. ఎప్పుడు మనము ఓవర్ స్పైస్ తినడం కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేస్తాను, కొత్తిమీర. ఓకే, అండ్ కొంచెం పుదీనా, ఫ్రెష్ పుదీనా. ఇది వేసుకున్న తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా ఇది సర్వ్ చేసుకోండి ఇంకా. ఓకే, ఇది ఆల్మోస్ట్ కుక్డ్. సో అండ్ ఒకసారి మనం కొత్తిమీర వేసేసిన తర్వాత చాలాసేపు కలిపోదు అది. సో కొద్దిగా కొంచెం హీట్ ఇచ్చేసి సరిపోతుంది దానికి. ఆ ఫ్లేవర్, ఆ ఫ్రెష్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ కాబట్టి నాట్ ఈవెన్ 2 minutes we will go for service. ఓకే, రైట్? ఆయిల్ కూడా లైట్గా డ్రిప్ అవుతూ ఉంది. అండ్ మనం ఎక్కువ కూడా ఆయిల్ వేయలేదు దీంట్లో, కొద్దిగా ఆనియన్స్ కోసం వేసాము, రైట్? సో వీ విల్ గో ఫర్ సర్వీస్ నౌ.
అసలు ఫస్ట్ మౌత్ వాటరింగ్ అంటే నేను అంటున్నాను కాదు, నా టీం అందరు అంటున్నారు అట్లనే. సో మేబీ ఓకే, దట్స్ ఎ ప్రివిలేజ్. సో కొద్దిగా కొత్తిమీర కొంచెం వేసుకుంటే సూపర్ అసలు ఇంకా. ఓకే, సో అండ్ దిస్ ఈజ్ నో, ఐ జస్ట్ వాంట్ టు డెడికేట్ ఫర్ ఆల్ ద కిడ్స్ హియర్. సో మామ్స్ ప్లీజ్ కైండ్లీ టేక్ సమ్ టైమ్ అవుట్. 20 minutes అండి, సరే 30 minutes అనుకోండి, హాఫ్ అన్ అవర్ ఈజ్ అ స్మాల్ టైమ్ రైట్. సో నాట్ ఓన్లీ ఫర్ మామ్స్, డాడ్స్ కూడా కుక్ చేస్తారు. డాడ్స్ కుక్స్ అ బ్యూటిఫుల్ ఫుడ్. ఓకే, సో ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్ మామ్స్ రైట్. సో అండ్ దిస్ food is dedicated to you all kids, right? సో ఇంత టైం తర్వాత నేను అసలు ఆగలేను. సో ఒక్కసారి we will catch up very soon, but I want to have this lovely yummy dish. Okay, so see you once again very soon. Bye bye, take care. సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ గార్లిక్ బటర్ ప్రాన్స్. క్రష్ పెప్పర్ పౌడర్ యూస్ చేసేటప్పుడు కూడా మనం ఎప్పుడైనా కానీ దాన్ని చాలా పౌడర్ చేసుకోవద్దు, కొద్దిగా కోర్స్లీ గ్రౌండ్ అంటారు. సో అట్లా చేసుకుంటే బెటరు.